బ్యాక్ టు ఫోకస్. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు రాజకీయ నాయకుల్లో ప్రజాప్రతినిధులు, పార్టీల అధినేతలు వేరు. ప్రజా సమస్యలపైన చర్చించి చట్టాలు చేయాల్సిన గురుతర బాధ్యత వీళ్లపై ఉంది. పార్టీల అధినేతలైతే కోట్ల మందికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరి ప్రవర్తన, వ్యవహార శైలిని అభిమానులు, కార్యకర్తలు అనుకరిస్తూ ఉంటారు. మరి అలాంటి నేతలు కూడా కట్టు తప్పితే, గట్టు తెగిన ఏరులా తిట్లతో రెచ్చిపోతే ఏమనాలి? ప్రజాస్వామ్య దేవాలయం లాంటి చట్టసభల్లోనూ చెయ్యి తీస్తా, అంతు చూస్తా, దమ్ముంటేరా, యూజ్లెస్ ఫెలో అని తిట్టుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు మాట్లాడతావా? ఆయన చేత కాదు మాట్లాడటం, నువ్వు పెద్ద మొగాడివే. ఇప్పుడైతే గవర్నర్ గా ఉన్నారు, కానీ అసెంబ్లీలో ఉన్నప్పుడు కొణిచెట్టి రోసయ్య చాలా సీనియర్ సభ్యుడు. గాంధీ, నెహ్రూ లాంటి మహామహులైన నేతల్ని చూశారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించారు. అలాంటి వ్యక్తి అనేక సార్లు అసెంబ్లీలో సహనం కోల్పోయారు. తోటి సభ్యులపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాల్సిన పరుష పదజాలంతో రెచ్చిపోయారు. చెయ్యి తీస్తా అని ఇక్కడెవరూ గాజులు వేసుకోలేదని, దమ్ముంటే రా అంటూ తన స్థాయిని మరిచిపోయి తిట్ల దండకాన్ని చదివారు. సభలో రోసయ్య, నాగం మధ్య సంభాషణ కాకుండా యుద్ధం లాంటి వాదన జరిగిన సందర్భాలు అనేకం. సిగ్గుశరం ఉండాలి మాట్లాడటానికి. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, ప్రజలకు అభిమాన నాయకుడు, పైగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ఇలాగే ప్రత్యర్థులపై వేరే లెవెల్లో రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలోనే కాదు, బయట కూడా వైఎస్ కొన్ని సందర్భాల్లో వ్యవహరించిన తీరు ప్రత్యర్థులకే కాదు, ఆయన సహచరులకు కూడా వణుకు పుట్టించేదట. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వైఎస్ బాబుపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. చాలా ఉంది మాట్లాడడానికి. నేను మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు, అసలు మీ తల్లి కడుపున అనవసరంగా పుట్టానే ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని పదే పదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజా సమూహంలో, బహిరంగ సభల్లో సైతం గణాంకాలు వివరిస్తూ కార్పొరేట్ సీఈఓ తరహా ప్రసంగాలు చేసే బాబు ఘాటు విమర్శలకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శలకు ఘాటైన మసాలా జోడిస్తున్నారు. చంద్రబాబు కూడా ప్రత్యర్థులపై తిట్ల స్థాయి విమర్శలతో విరుచుకుపడడం రాజకీయం రూపుమార్చుకుంటున్న తీరుకు నిదర్శనం. ఏంటో బాధ నాకు అర్థం కాలేదు. ఏం నాకు అర్థం కాలేదు. వీళ్ళు పేదవాడు ఆరోగ్యం అంటే తమాషాలు కూడా చేత కాకుండా తమాషాలు వస్తున్నారు. ఈ హౌస్ లో ఏంటిది చేత కాకపోతే చేత కాకుండా ఉండండి, సమాధానం చెప్పండి. కాదండి, నేను లేచినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అదే ముఖ్యమంత్రి గారు లేస్తే ఎందుకు మేము అలా చేయాలి? రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్లు, బూతులతో ఉతికి ఆరేయడంలో, నోటికొచ్చినట్లు విరుచుకుపడడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది ఐఎస్ఐ మార్క్. తెలంగాణ ఉద్యమానికి ద్రోహులంటూ టీ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలపై చెమటలు, సన్నాసులంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు కారు పార్టీ అధినేత. పైగా తన ఆగ్రహానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ దూకుడు ముందు ప్రత్యర్థులు బలాదూర్. చెప్పి మొత్తం ఉద్యోగాలను బయటకు వచ్చి ఇలా బజార్ కచ్చి కొట్లాడుతున్నారు. మాకు జీతాలు లేకుండా పనులను కొట్లాడుతున్నారు. మీరు సిగ్గులో అనే టీంలో ఉండాలి అని చెప్పి వాళ్ళని దంటే దయ్యం జీతాలు మొత్తం తీరా అయితే పనులు గాలను కొట్టాల్సింది మన ఉద్యోగులు మన కోసం, మన భక్తుల కోసం ఇలా వాళ్ళు పిడికిలెత్తి పోరాటం చేసి ముందుకు వస్తున్నారు. కాస్త దూకుడుగా మాట్లాడతారనేవాడు. తర్వాత కాలంలో మనం చూస్తే ఆయనకు నెమ్మదిగా చివరికి వచ్చేసరికి టీడీపీ, తెలుగుదేశం నుంచి నరసింహులు గారు మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అలాగే సమాధానం ఇచ్చారు. నిన్న మళ్ళీ సురేఖ మాట్లాడారు. అంతకుముందు షర్మిల పర్యటన సందర్భంలో కూడా ఇటువంటివి మనం చూసాము. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకునే తీరు చాలా బాధాకరంగానూ భరించలేని విధంగానూ ఉంటుంది. కాంగ్రెస్, టీడీపీలపై కేసీఆర్ దూకుడు ఒక రేంజ్ లో సాగింది. దీంతో ఆయన్ను బలంగా అటాక్ చేశారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మోత్కుపల్లి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతానికే చెందిన నేతలు. మోత్కుపల్లి కేసీఆర్ కు రాజకీయాల్లో సమకాలీనుడు కావడంతో ఆయనపై నోటికొచ్చినట్లు తిట్లతో విరుచుకుపడ్డారు. గట్టిగా చెప్పాలంటే కేసీఆర్ ను ఆయన పద్ధతిలోనే ఎదుర్కొన్నారు. మోత్కుపల్లి స్పీడ్తో టీఆర్ఎస్ అధినేత డిఫెన్స్ లో పడ్డారు. ఎజెండా అంతా సమైక్యాంధ్ర ఎజెండా కాబట్టి
నువ్వు హాయిగా పండుకొని నిద్రపోతా ఉన్నావు. ఏ ఉద్యమకారుడు కూడా ఈనాడు గద్దరు తీసుకోండి, విమలక్కని తీసుకోండి, మందకిషన్ తీసుకోండి, లేకపోతే కొండ లక్ష్మణ్ బాబుని తీసుకోండి, గజ్జల కాంతను తీసుకోండి, బట్టలేదండి వాళ్ళకి. కానీ ఈయనకు మాత్రం వేల కోట్ల రూపాయలు ఈ ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంత వాదాన్ని వాడుకొని కొడుకుని ఎమ్మెల్యే చేసుకున్నాడు, అల్లుని ఎమ్మెల్యే చేసుకున్నాడు. అంతకంటే ఆయన చేసింది ఏమిటో ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. జయశంకర్ గారిని కూడా నువ్వు కాల్తో తన్నితే కుర్చీ మీద పట్టుకుంది కింద పడ్డటువంటి విషయం తెలంగాణ ప్రజలకు, విద్యార్థి లోకానికి తెలియదు. ఆయన మనసులో ఎంత మదన పడ్డాడో ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తున్నాయి. జయశంకర్ గారు జీవితం అంతా తెలంగాణ కోసం పోరాటం చేసి అనేక ఉద్యమాల్లో ముందుండి నడిపించినటువంటి ఆ మహనీయుని కాలుతో తన్నవా లేదా కేసీఆర్? నీ కాలు ఖచ్చితంగా విరిగిపోతుంది. మీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయే సరుకు, మీరంతా అమ్ముడు పోయే సరుకు తోటి రాజ్యాధికారం వస్తుందని ఎంత నిక్కష్టమైన మనసు కావాలి, ఎంత పోరాట దీక్ష కావాలి? 3 పూటలు తాగే పండటంతో తెలంగాణ వస్తుందా? దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో కాంట్రవర్షియల్ కామెంట్లకు కేర్ ఆఫ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఇటీవల ఏది మాట్లాడినా సంచలనంగా మాట్లాడుతున్నారు. మంత్రి గీతారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, తిరుమలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ఒక దశలో విమర్శలకు గురైన వారు ఆయనపై కేసు పెట్టే స్థాయికి వెళ్లింది. వివాదాల్ని పరిష్కరించుకునేందుకు క్షమాపణలు చెప్పడంతో పాటు లేఖలు రాయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన తీరు మారలేదు. తాజాగా తెలంగాణపై పార్టీలు ఒకే మాట చెప్పకపోతే నాలుక చీరేస్తానంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. నేను చెప్పేది సిపిఐ చెప్తానంటే, ఒక పార్టీ నుంచి ఒకడు పోయినా, ఇద్దరు పోయినా, ముగ్గురు పోయినా పార్టీకి ఒకే 4 ఉంటుంది, కానీ 3-4 ఉండడానికి వీలు లేదు. మీరు ఎంతమందినా పోండి, ఒకే మాట చెప్పాల్సిందే. తెలంగాణ సంబంధించి అనుకూలమా వ్యతిరేక చెప్పాలి తప్ప ఎంతమంది పోతే అన్ని నాలుగు కాదు. అన్ని నాలుగైతే మీ నాలుకలు కోసేస్తామని జాగ్రత్త అని చెప్పేసి అని తెలంగాణ ప్రాంత ప్రజలకు హెచ్చరిస్తా ఉన్నారు. నేతలంతా ఎందుకిలా ప్రవర్తిస్తారు? ఎంత నేతలైనా వాళ్ళు మనుషులేగా. ఉప్పు కారం తినే ఒంట్లో పౌరుషం, రోషం ఉండడం, అవి అప్పుడప్పుడు కట్టుదాటడం సహజమే. ఇందులో తప్పు లేకపోవచ్చు. కానీ కొన్ని వేదికలపైన బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందే. పార్టీల అధినేతలై ఉండి కూడా బజారు భాష మాట్లాడితే ఇక వాళ్ల గొప్పతనం ఏముంటుంది? ఈ విషయంలో నేతలు తమ తీరు మార్చుకోవాలంటున్నారు విశ్లేషకులు. మళ్ళా చెప్తా ఉన్న ఆంధ్ర నాయకులారా, ఒక్కటంటే 100 అంటాం. కన్ను కావరం ఎక్కి నీ అంత తేలుస్తాం. ఈ పోలీసు రాజ్యంలో బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు, మీరు చెయ్యి కోసేదానికి చెయ్యేంత లోపల చెయ్యి ఏం చేస్తారో మా వాళ్ళు తెలియదు. ఎప్పుడో ఒక దశలో నిగ్రహాన్ని కోల్పోవడం, ఆవేశానికి లోను కావడం మానవ మాతృలన్న వాళ్ళకి సహజమే. కానీ ఇంటెన్షనల్ గా ప్రత్యర్థులపై తిట్లతో విరుచుకుపడడం, కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, లేనిపోని హడావుడి సృష్టించడం ఎంతవరకు సబబు? ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.